స్పీడ్ న్యూస్ చూద్దాం. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను మున్నూరు కాపు నేతలు కలిశారు. పలు జిల్లాల నుంచి నేతలు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవిని ఇవ్వాలని వినతి పత్రం అందజేశారు. రంగారెడ్డి జిల్లా యాచార మండలం మంతన్ గౌరెలిలో దారుణం జరిగింది. 80 ఏళ్ల వృద్ధురాలపై అత్యాచారం చేశాడు ఓ కామాంధుడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విద్యా సంవత్సరం మొదటి రోజే విద్యార్థులు రాలేదు. జగిత్యాల జిల్లా మాల్యాల మండలం నూకపల్లి గ్రామానికి రవాణా సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ఎవరూ కూడా రావడం లేదని టీచర్లు చెప్పారు. స్కూల్ కి 3 కిలోమీటర్ల నివాసాలు ఉండడంతో డ్రాప్ చేస్తే కానీ పాఠశాలకు వెళ్లే పరిస్థితి విద్యార్థులకు లేదన్నారు. అధికారులు స్పందించి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని హెడ్ మాస్టర్ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో స్థానికులు ధర్నా చేపట్టారు. ప్రైమరీ స్కూల్ను మార్లపల్లిలో కొనసాగించాలని డిమాండ్ చేశారు. హంద్రీనీవా కాల్వ దాటి వెళ్లాలంటే తమ పిల్లలు భయపడుతున్నారని చెప్పారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని డీఈఓ నటరాజ్ తెలిపారు. విజయనగరం జిల్లాలో యోగాంధ్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రామతీర్థ శ్రీ సీతారామస్వామి ఆలయ సమీపంలో భారీ యోగా ప్రదర్శన చేపట్టారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ యోగాభ్యాసన చేయాలని డాక్టర్ ఆనందరావు కోరారు. అక్రమంగా పీడీఎస్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని మన్యం జిల్లా సోలూరు పోలీసులు పట్టుకున్నారు. పేద ప్రజలకు పంపిణీ చేయవలసిన బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఆటోను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో విషాదం చోటు చేసుకుంది. తర్తూరు క్రాస్ రోడ్ విస్తరణ పనులు చేస్తుండగా ప్రమాదం జరిగి ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. బొల్లవరం గ్రామానికి చెందిన ఫకీరయ్య మిల్లర్ కింద పడి మరణించాడు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. రాజమండ్రిలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వం చేసిన పనులను వివరించారు. మహిళల రక్షణ కోసం 98 లక్షలతో స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా గంజాయిని పూర్తిగా నిర్మూలించామని చెప్పారు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంట.